హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే బనానా జ్యూస్ అయితే చేసి చూపించబోతున్నా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీగా ఖజ్జూరంతో ఈ విధంగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం 2 అరటిపళ్ళు అయితే తీసుకోవాలండి. చక్కెరకేళి అయితే తీసుకుంటున్నా దీనికోసం. చక్కెరకేళి ఆల్రెడీ స్వీట్‌గా ఉంటదండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చిక్కగా చేసుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా చక్కెరకేళి వేసుకొని 1 టేబుల్ స్పూన్ షుగర్, అలాగే గింజ తీసుకున్న ఖర్జూరం అయితే వేసుకోవాలండి. 5-6 వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ అయ్యేలాగా. తర్వాత దీనికోసం గ్లాసున్నర పాలైతే వేసుకోవాలండి. వేసుకొని అలాగే కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసి, తేనె వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఏ గ్లాసులో అయితే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో కొద్దిగా తేనె అప్లై చేసి, ఈ విధంగా ఐస్ క్యూబ్స్ అయితే వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న బనానా జ్యూస్ అయితే ఇందులో వేసుకోవాలండి. వేసుకొని దీనిపైన తేనెతో గార్నిష్ చేసుకొని, అలాగే వాటర్ మిలన్ సీడ్స్‌తో, అలాగే ఖర్జూరంతో కట్ చేసుకున్న ఖర్జూరంతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బనానా జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కావాలంటే బూస్ట్ వేసి కూడా చేసుకోవచ్చు. మిక్సీ పట్టుకోవచ్చండి. బనానా జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.